హాయ్ అండి. ఈరోజు కొత్త గ్రైండర్ వచ్చేసింది. 2 రోజుల ముందు బుక్ చేసేసాను. సూపర్గా ఉందండి గ్రైండర్. మాది పాతది చెడిపోయింది. ఇంకా బయటికి వెళ్ళి పట్టించుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. అందుకని కొత్తది బుక్ చేసుకున్నాను. సూపర్గా ఉంది గ్రైండరు. మన కిచెన్లో తక్కువ స్పేస్గా ఉండేటట్టు చూసుకోవాలి కదా. పెద్దగా గ్రైండర్లు ఇప్పుడు ఉన్నాయి, కానీ ఈ కొత్తగా వచ్చింది తక్కువ స్పేస్లో మనకు కావాలి. ఎక్కువ స్పేస్ ఆక్రమించకుండా ఉండేటట్టు చూసుకోవాలి కదా మనం. అందుకని ఇట్లాంటిది కొనుక్కున్నాను. సూపర్గా ఉంది. అది మనం పిండి కూడా అది మొత్తం తీసి గ్రైండర్ పై మొత్తం తీసేసి వేసుకోవాల్సిన అవసరం లేదండి. అక్కడ మూత ఒకటి ఇచ్చేసారు. దాన్ని ఓపెన్ చేసుకుంటే మొత్తం ఈజీగా పడిపోయిద్ది. వాటర్ కూడా వేసుకొని బాగా చేసుకోవచ్చండి. కడిగినట్టు అయిపోయిద్ది గ్రైండర్ లోపలే. మనకి ఇంకా నీట్గా కావాలంటే తీసి ట్యాప్ కింద పెట్టి శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు. కొత్తది కదండి, శుభ్రం కడిగేసి ఫస్ట్ ఒక గ్లాసు రైస్ నానబెట్టేసాను. ఆ నానబెట్టేసింది వేసి ఆ పిండిని మనం యూజ్ చేయకూడదండి, పడబోసేయాలి. తొందరగా కూడా బాగా స్మూత్ అయిపోతుంది. ఒక 15 నిమిషాల్లోనే బాగా మెత్తంగా బాగా అయిపోతుందండి పిండి. సూపర్గా ఉంది గ్రైండరు. అది మొత్తం పడబోసేయాలండి, మనం యూజ్ చేయకూడదు. ఇవి వచ్చేసి దోశకి నానబెట్టేసుకున్నాను. అది తీసేసిన తర్వాత బాగా క్లీన్ చేసి దోశకి వేసేసాను. వాటర్ పోసుకోవడానికి కూడా మనకి సైడ్లో అట్లా ఇస్తుంటారు, బాగుంటుంది. చాలా తొందరగా బాగా స్మూత్ అయిపోతుంది పిండి అంతా. ఇది వచ్చేసి చపాతీకి టెంకాయకండి, టెంకాయ తురుముకోవడానికి. చపాతీ పిండి కూడా ఈజీగా వేసుకోవచ్చు. ట్రై చేయాలి, వేయలేదు నేను ఇంకా. ఇది వచ్చి వాటర్ పోసుకొని ఆ చిన్న మూతని ఓపెన్ చేయాలి. నాకు ఫుల్ మూత ఓపెన్ అయిపోయింది, అందుకని వీడియో స్కిప్ అయిపోయింది. నేను పక్కన పెట్టేసి తీసుకున్నాను. దోశలు సూపర్గా వచ్చినాయండి, బాగా పలసంగా. అప్పటికప్పుడే వేసానండి నేను, నైట్ వేసేసి ఇంకా పిల్లలు దోశ అడుగుతుంటే కొత్త గ్రైండర్ కదా, దోశ తినాలంటే వేసేసాను. సూపర్గా వచ్చినాయండి.